నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఈ వీడియో కొద్దిగా లెంగ్దీగా ఉన్నప్పటికీ కూడా శ్రద్ధగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులు చట్టం పట్ల మనకు ఉన్నటువంటి విలువ, చట్టాన్ని ఒక అధికారం ముసుగులో ఏ విధంగా చట్టుబండలు చేస్తున్న పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఎప్పటికైనా సరే న్యాయాన్ని నిలబెట్టే రీతిలో ఎన్నో రకాల జడ్జిమెంట్లు ఇస్తున్న రీతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాజాగా వెలువడినటువంటి ఈ జడ్జిమెంట్స్ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. అందుకని వాస్తవానికి రాజ్యాధికారం అనేటువంటిది దేనికో, రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా ప్రతీకారం తీర్చుకోవడం కోసం అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో దీని మీద అంటే పౌర హక్కుల్ని హరిస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడైతే పౌర హక్కులు అనేటువంటి హరించబడతాయో ఆ హరించబడినటువంటి ప్రతి చోట ఎవరో ఒకళ్ళు ముందుగా దాన్ని గురించి గొంతు వెప్పాలి. అదేవిధంగా మనం కూడా ఆ ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఏంటంటే టెక్నికాలిటీస్ని గతంలో కూడా 2-3 సార్లు చెప్పాను. ఆ టెక్నికాలిటీస్లో అంటే రిట్టు వేస్తే బాగుండేది, లేదు పిల్లు వేసినా కూడా నేనైతే నా కేసును వాదించాల అనారోగ్యం రీత్యా. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజున కోర్టు తీర్పును శిరసావహించాం. కానీ మన యొక్క సంకల్పం ఏంటంటే పౌర హక్కుల్ని ఏ విధంగా కాలరాస్తున్నారు, ఏ విధంగా హరిస్తున్నారన్న దాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలన్నదే సంకల్పం. అది వాళ్ళ నెరవేరింది. కానీ చట్టాల గురించి, వ్యవహార శైలి గురించి తెలియనటువంటి కొంతమంది ఈ ఇష్టారాజ్యం కింద వాళ్ళు ఏదేదో మాట్లాడారు. కానీ చట్టం గురించి, జర్నలిజం గురించి, ఒక విలువలే ఉన్నటువంటి జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చేస్తే ఈ పిచ్చి వివాగుడు చట్టాల గురించి తెలియని వాళ్ళు కూడా ఏదో మాట్లాడారు. ఈ రోజు మరి ఇంత సెన్సేషనల్ జడ్జిమెంట్స్ వస్తే వాటి గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఇది ఇక్కడ గమనించాల్సింది. దాదాపుగా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో పౌర హక్కుల గురించి మాట్లాడుతూ చాలాసార్లు చెప్పింది. పోనీ ఒక వ్యక్తితో అయితే తప్పులు చేసేటువంటి వాళ్ళని, అబ్యూజ్ చేసేటువంటి వాళ్ళని బాధ్యత కలిగిన పౌరులు ఎవరు సమర్థించరు. నేను ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా అలాంటి ఇష్యూస్లో సమర్థించాల. వెదర్ దే బిలాంగ్స్ టు టీడీపీ, వైసీపీ ఆర్ ఎనీ అదర్ పార్టీ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. మనిషి డిసిప్లిన్ ఏంటనేది ప్రధానం. ఆ విషయాల జోలికి మనం వెళ్ళలేదు. కానీ దానికి మసిపూసి మారేడి కాయ చేసే వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేటువంటిది టీడీపీ తైనాతీ మీడియాకి అలవాటు. అదే పని చేశారు ఆ రోజున. మరి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, ఆ రోజు దేనికోసం అయితే, ఏ పౌర హక్కుల కోసం అయితే నేను నా ప్రయత్నం చేశాను, ఇవాళ అది నెరవేరింది. సుప్రీంకోర్టు సాక్షాత్తు పదే అనేక సందర్భాల్లో చెప్పింది. తాజాగా కూడా భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియజేయటం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే అభిప్రాయాలని, భిన్నాభిప్రాయాలు అయితే కూడా గౌరవించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి అని ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఒక వ్యక్తి పొరపాటు చేస్తే, తప్పు చేశాడనుకుంటే అతని మీద కేసు పెట్టి న్యాయస్థానంలో ప్రొసీజరల్గా ప్రవేశపెట్టాలి. అతన్ని పనిష్ చేసే అధికారం పోలీసుకు లేదు. అదేవిధంగా ఒకే కేసుకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టడం అనేటువంటిది చాలా అసంబద్ధం. దాని మీద మనకి సుప్రీంకోర్టు మళ్ళీ ఒక తాజా జడ్జిమెంటు, ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యల మీద వివిధ రాష్ట్రాల్లో కేసులు పెడితే ఆ కేసులన్నిటినీ కూడా మొత్తంగా ఆ విధంగా మేము ఒకే దీని కింద చూడాలి అని చెప్పని దాని మీద కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మరి అదే అరాచకం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా సాగిపోతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇది ఇక్కడ గమనించాలి. అందుకనే ఈ రోజున గౌరవ హైకోర్టు అద్భుతమైనటువంటి తీర్పులు ఇచ్చింది. న్యాయమా అన్యాయం అన్నదే ఇక్కడ ముఖ్యం తప్ప వాళ్ళు ఎవరు అనేది మాకు అనవసరం అని టీడీపీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పని సోషల్ మీడియా యాక్టివిస్టు అవుతు శ్రీధర్ రెడ్డికి కింది కోర్టు రిమాండ్ విధించటం చట్ట విరుద్ధం అని చెప్పని చాలా విస్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఆయన రిమాండ్ ఉత్తర్వులను కూడా రద్దు చేస్తూ గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్ రావు గారు, జస్టిస్ కుంభజడల మన్మథరావు గారు ద్విసభ్య ధర్మాసనం అద్భుతమైనటువంటి తీర్పు వెలువరించింది. ఈ తీర్పు కాపీ అందిన వెంటనే శ్రీధర్ రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్కి ధర్మాసనం ఆదేశాలు జారీ చేయటమే కాకుండా ఈ సందర్భంగా కొన్ని
ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇది కొంచెం జాగ్రత్తగా పౌరులు గమనించాలి. ఇదే కాదు, గతంలో కూడా వెరీ రీసెంట్గానే హైకోర్టు పోలీసుల మీద ఆగ్రహం వెలిబుచ్చింది. కేసులు పెట్టడం, లోపలేయటం, కొట్టడం ఇవి మినహా మీరేం చేస్తున్నారు అని ప్రశ్నించింది. పోలీసులు డైరెక్ట్గా ప్రశ్నించింది. దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు? కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఈ తీరును సహించం, అవసరమైతే డీజీపీని రప్పిస్తాం అని రమణ అనేటువంటి వ్యక్తి నిర్బంధం వ్యవహారంలో హైకోర్టు చాలా గట్టిగా కన్నెర్ర చేసినటువంటి పరిస్థితి. నివేదిక ఇవ్వాలని ప్రకాశం ఎస్పీకి, విశాఖ కమిషనర్లకి కూడా ఆదేశం జారీ చేసింది. కోర్టుల కన్నా మీరు ఎక్కువ అనుకుంటున్నారా అని కూడా పోలీసులను ప్రశ్నించింది. అదేవిధంగా ఈ అవుతు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ విషయంలో కూడా పోలీసులు అడుగడుగున ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఎలాంటి రుజువులు కానీ ఆధారాలు కానీ లేకుండా కేవలం ఊహల ఆధారంగా అరెస్టు చేస్తామంటే కుదరదు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు చేస్తూ పౌరుల స్వేచ్ఛని హరిస్తామంటే చూస్తూ ఊరుకోబోము అని చెప్తూనే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే మ్యాజిస్ట్రేట్లకు కూడా ఘాటుగా చీవాట్లు పెట్టిందని చెప్పాలి. మ్యాజిస్ట్రేట్లు సైతం ఏమీ చూడకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని కూడా అనడం ఇక్కడ గమనించాలి. వ్యక్తులు ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, పోలీసుల చర్యల న్యాయమా అన్యాయం అన్నదే ముఖ్యమని చెప్తూనే ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని, పౌర హక్కులను స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత తమ మీద ఉందని, పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా చర్యలను ఎంత మాత్రం సహించబోమని, చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని పోలీసులకు తేల్చి చెప్పింది. చట్టాన్ని ఉల్లంఘిస్తాము, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోదు. అరెస్టులు చేసి ఎలా పడితే అలా అరెస్టులు చేసి మ్యాజిస్ట్రేట్ల ముందు హాజరుపరుస్తామంటే చూస్తూ ఊరుకోమని కూడా మరొక మాట చెప్పింది. సో ఇవి చిన్న తప్పులే కదా అని వదిలేస్తే ఎంత ఘాటైన వ్యాఖ్య చూడండి. ఇవన్నీ చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టులోకి కూడా వచ్చి అరెస్టు చేయడానికి వెనకాడని వ్యాఖ్యానించిందంటే పోలీసుల దుశ్చర్యలు ఎలా లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లోకి తీసుకుని ఎలా వ్యవహరిస్తున్నారు, పాలిటీషియన్స్ ఇంప్రెస్ చేయడానికి తమ యొక్క బాధ్యతలను విస్మరించే విధంగా చేస్తున్నారనేది కూడా న్యాయస్థానం దృష్టికి వెళ్ళింది. కాబట్టి ఇలా వదిలేస్తే రేపు పొద్దున మీరు కోర్టులో కూడా వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పినటువంటి మాట కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఆ విధంగా అడుగడుగున అవుతు శ్రీధర్ రెడ్డి విషయంలో మీరు చట్టాన్ని ఉల్లంఘించారు. సెక్షన్ 47 సబ్సెక్షన్ 1 కింద అరెస్ట్ విషయాన్ని తెలియజేయలేదు అని కూడా ఆయన నిర్బంధం చాలా అన్యాయం, అక్రమం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడాన్ని గమనించాలి. అంటే మొత్తంగా తర్వాత ఇంకొక ఆసక్తి, ఇదే సందర్భంలో ఇంకొక ఆసక్తికరమైనటువంటి కేసులో ఇంచుమించు మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చేయటం అంటే ఎన్నిసార్లు వీళ్ళకి మొట్టికాయలు వేసినా కూడా మరి రాదా, పరిస్థితులు ఇదే కంటిన్యూ అయితే ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ గమనించాలి. ఏమనంటే రీల్ని అంటే ఒక వ్యంగ్యంగా ఉన్నటువంటి ఒక కామెంట్ని పోస్ట్ చేస్తే అతను బలవంతంగా వసూళ్లు చేస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అది బలవంతపు వసూళ్ల కిందకు వస్తాయా, రిమాండ్ రిపోర్ట్లు ఏ విధంగా పేర్కొంటారు అని పోలీసులను ప్రశ్నిస్తూనే దాన్ని మ్యాజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు. ఏదో చూసి కళ్ళు మూసుకొని రిమాండ్లోకి తోసేయండి అని అంటే రొటీన్గా రిమాండ్ చేయటం అంటే పౌర హక్కులను కాలరాయటమే. ఏ విధంగా వాళ్ళు బలవంత వసూళ్లు చేస్తారో చెప్పండి అని మరొక కేసులో కర్నూలు 3 టౌన్ SHOకి కూడా హైకోర్టు ఆదేశం జారీ చేస్తూ వ్యక్తిగతంగా హాజరు కావాలని 25వ తారీఖు అనుకుంటాను విచారణని వాయిదా వేశారు. ఆ రకంగా ఇక అవన్నీ అలా ఉంటే సుప్రీంకోర్టులోనే వైసీపీకి సంబంధించినటువంటి ఆయన అడ్వకేటు పోరాటం చేసి ఆయన వివిధ కేసుల్లో వాదిస్తూనే ఉన్నాడు. మహాప్రభు BNS సెక్షన్ 111 అనేటువంటి దీన్ని ఎడాపెడా ఈ సోషల్ యాక్టివిస్టుల మీద పెట్టడం అనేటువంటిది దారుణం అని చెప్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన సుప్రీంకోర్టులో కేసు వాదించి BNS సెక్షన్ 111 కేసు బనాయించడం ఇది తప్పు అని అన్నప్పుడు సుప్రీంకోర్టు వారు సమర్థించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కూడా ఆక్షేపించారు. ప్రభుత్వ తీరును వ్యంగ్యంగా చిత్రీకరించి ఫేస్బుక్లో రీల్ పోస్ట్ చేసినంత మాత్రాన నిందితుడు కొరిపాటి ప్రేమకుమార్ అతన్ని బలవంతపు వసూళ్లు చేస్తున్నారని కేసు పెడతారా అని హైకోర్టు తప్పు పట్టింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంత మాత్రంలో అది బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అతని దగ్గర ఏదో 300 రూపాయలు ఉన్నాయని తీసుకొని బలవంతపు వసూళ్లు చేస్తున్నారని ఇలా పెడతారా అని మొత్తంగా కూడా పోలీసుల తీరుని గౌరవ న్యాయస్థానం కడిగి పారేసిందని
చెప్పాలి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత లోతుగా ఇవన్నీ గమనించి ఒక గౌరవ హైకోర్టు, అటువైపు ఏమో కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ అన్ని కూడా చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఇకనైనా పోలీసులు, కొంతమంది పోలీసులు అయితే ఆల్రెడీ చెప్తున్నారట, మాకు అనవసరం, మా డ్యూటీని మమ్మల్ని చేసుకునేవ్వండి, మా మీద మీరు దయచేసి ఒత్తిడి తేవద్దు, మేము చేయడం, కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోండి, మేము వెళ్ళిపోతాం అని చెప్పని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం మెహర్బానీ కోసం, ప్రభుత్వం మెహర్బానీ కోసం వాళ్ళు ఇష్టారాజ్యం కింద వ్యవహరిస్తున్నారు. ఇక్కడే వారు కూడా గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎంత మెహర్బానీ కోసం మీరు పనిచేసిన ఒక వ్యవస్థని మీరు తొక్కేయటం అనేది సాధ్యం కాదు. వ్యక్తుల్ని హింసిస్తారా, తాత్కాలికంగా వాళ్ళు హింసకు గురవుతారు, వాళ్ళు జైలుకి వెళ్తారో, రిమాండ్కి వెళ్తారో, మళ్ళీ వస్తారు. అంతకు మించి మీరు చేయగలిగిందే లేదు. మీకున్నటువంటి అధికారాలు చాలా పరిమితం. ఆ పరిమిత అధికారాలను అపరిమితంగా మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే న్యాయస్థానం అనేటువంటిది చూస్తూ ఊరుకోదు. మొత్తంగా చూసుకున్నట్లయితే మా న్యాయ పోరాటం అనేటువంటిది అయితే మాత్రం డెఫినెట్గా ఈ రోజున విజయం సాధించాం. ఈలోపు మళ్ళీ ఇంకా కొన్ని మీరు కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేస్తే చేయొచ్చుగా, కానీ అంతిమంగా పౌర హక్కులను కాలరాసి మాట్లాడే గొంతుల్ని తొక్కేయడం అనేటువంటిది మాత్రం సాధ్యం కాదు అనేది గౌరవ న్యాయస్థానాలు, అత్యున్నత న్యాయస్థానాల దృష్టికి వెళ్ళినాయి. తర్వాత వారు మళ్ళీ ధర్మాసనం కూడా, రఘునందన్ రావు గారు దిశభయ ధర్మాసనం కూడా చెప్పింది ఏంటంటే, సెక్షన్ 311 ఏ సందర్భంలో ఎడాపెడా పెడతామంటే కుదరదు అని చెప్పారు. మరి సెక్షన్ 311 ఏ సెక్షన్లో పెట్టచ్చు? గతంలో కూడా మనం 2-3 వీడియోల్లో చెప్పాం. కిడ్నాపింగ్, దొంగతనం, వాహనాల దొంగతనం, బలవంతపు వసూళ్లు, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఇలా అక్రమ వస్తువులను కొనుగోలు చేయటం, అమ్మటం, ఇటువంటి నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ 311 వర్తిస్తుంది. ఈ నేరాలు కనుక రుజువైతే వాళ్ళకి జీవిత ఖైదు కానీ, మరణశిక్ష కానీ, 10 లక్షలకు తగ్గకుండా జరిమానా కానీ విధించవచ్చు. మరి ఇలాంటి ఇంత భయంకరమైనటువంటి ఇది నేరాలకి, అది కూడా ఏంటి, వాళ్ళు 1-2 సార్లు గతంలో నేరాలకు పాల్పడినటువంటి రికార్డు కూడా వాళ్ళ మీద ఉండాలి. ఆ సెక్షన్ని తెచ్చి సోషల్ మీడియా పోస్టులు పెట్టినటువంటి వాళ్ళకి ఆపాదించడం అంటే మీరు ఏది పెడితే అది, ఏది పడితే అది చేస్తూ ఉంటే గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకుంటాయి అనుకుంటారా? వీటన్నిటికీ కూడా చేసినటువంటి తప్పులకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక్కడ మీరు చాలా మంది హెక్కలు చేస్తూ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు సంగతి కదా, అప్పుడు సంగతి చూసుకుందా, లేదా వచ్చేది లేదు, ఈ తరహా వ్యంగ్యాలు, వెటకారాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఏమున్నాయి ఏమిటి కాదు, న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థలో ఈ కేసులన్నీ కూడా రేపు విచారణకు వచ్చినప్పుడు, విచారించేటప్పుడు ఖచ్చితంగా ప్రతి దానికి కూడా ఆ రిపర్కషన్స్ ఉంటాయి. వాటికి తప్పులు చేసినటువంటి వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి ఇక నుంచి అయినా సరే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, రెడ్ బుక్ అనేదో చెప్తున్నారు. ఆ రెడ్ బుక్ లో పేజీలు ఇక అయిపోయాయని చెప్పని అనుకోవాలి. ఇక ఇప్పుడు మళ్ళీ తిరిగి నిలబడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, భారత శిక్షా స్మృతి. వీటికే ఎప్పుడు కూడా ఈ దేశంలో బలమైనటువంటిది ఉంటుందనేది గమనించాలి. ఈ సందర్భంగా అద్భుతమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తులను కూడా మన వీటీవీ ప్రత్యేకంగా అభినందిస్తుంది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.